నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తండ్రికి తగ్గ తనయుడు, వారసత్వం రాజకీయంగా అని చెప్పే కన్నా నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్న ఒక మంచి వారసుడుగా ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గారిని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజైతే మనం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలోని గార మండలం తండ్యాలపేట గ్రామంలో ఉన్నాం. గడప గడపకు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏవైతే నవరత్న పథకాలు పెట్టి ప్రతి ఒక్కరికి అందజేస్తోందో ఆ పథకాలు ప్రజల్లోనికి ఎలా అందుతున్నాయి, ప్రజలు ప్రభుత్వం పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, ఇంకా అర్హులైన వాళ్ళు ఏమైనా ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతే వాళ్ళ సాధక బాధకాలేంటి అడిగి తెలుసుకోవటానికి ప్రతి గడపకు వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలను సేకరిస్తున్నారు యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గారు. ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, ఫైన్. ఎస్, గడప గడపకు వైసీపీ ఈ కార్యక్రమాన్ని చాలా జోరుగా తీసుకెళ్తున్నారు. యువ నాయకుడిగా మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజలు ఏం చెప్తున్నారు అసలు? శ్రీకాకుళం నియోజకవర్గంలో వారానికి 3 రోజులు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాకు తెలిసి ఈ కార్యక్రమం సంవత్సరం పొడవునా చేయాలని ఆలోచనలో ఉన్నాం. దానికి కారణం కూడా మీ అందరికీ తెలియాలి. ఇది ఏదో మొక్కుబడిగా లేకపోతే సరదాగా చెయ్యాలనే ఆలోచనలో నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, నేను కానివ్వండి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేరు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, నేను ఐఎమ్ రిపీటింగ్ దిస్, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమ కార్యక్రమం అర్హతే ప్రామాణికంగా వాలంటీర్ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పథకం ఈరోజు వస్తుంది. నాకు తెలిసి భారతదేశంలోనే ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇటువంటి పథకాలు ఎవ్వరూ ప్రవేశపెట్టలేదు. ఓన్లీ 2 persons ఇన్ దిస్ కంట్రీ. ఆ 2 వ్యక్తులే పేద ప్రజల కోసం ఆలోచించారు. ఒకటి ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు, 2 ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలతో నిత్యం మమేకమైతూ ఉండటానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ప్రజలతో నేను ఎప్పుడు మమేకంగానే ఉంటానండి. ఒక పక్క కార్యకర్తలతోని, అలాగే ప్రజలతోని మేము ఎప్పుడు మమేకంగానే ఉంటాం, అధికారం ఉన్నా లేకపోయినా. కానీ ఇప్పుడు ఇంకా ఇంటింటికి వెళ్ళడానికి కారణం, ఈ గడప గడపకి వెళ్ళడానికి కారణం, ఇది ఎందుకు చేపడుతున్నామంటే, అసలు ఇప్పుడు ఎన్నికలు లేవు. అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు లేవు. ఎప్పుడో 2024లో ఎన్నికలు వస్తాయి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు, నవరత్నాల పథకాలు ఇస్తున్నప్పుడు 2019లో అసెంబ్లీ ఎన్నికలు అయ్యాయి. మీ అందరికీ తెలుసు. ప్రజలకి మీరు అప్పుడు ఏ పార్టీకి ఓటేశారు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయ్యాయి. తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేశారు, రేపు 2024లో ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని మేము అడగటం లేదు. ఇవన్నీ కూడా తీసుకెళ్లాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే దానికి గట్స్ ఉండాలి. ఇలాగ పొద్దున్న 7 గంటలకి ఈ రోజున గడప గడప కార్యక్రమం 7 గంటలకు మొదలు పెట్టాం. ఎక్కడా మాకు అలుపు అనేది లేదు, అలసట అనేది లేదు. ఎందుకు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, ఇంత గట్స్గా స్కీమ్, సంక్షేమ కార్యక్రమం అలాగ వెళ్తుంది, తీసుకెళ్ళగలుగుతున్నాం. న్యాచురల్గా ప్రజలే చెప్తున్నారు. మేము ఇంటింటికి వెళ్తున్నాం కదా. ఈరోజు నేను సుమారు 120 ఇల్లులు వెళ్ళాను. సుమారు 120 ఇల్లులు పొద్దున్న 7 గంటల నుంచి 9 గంటల దాకా మేము కార్యక్రమం చేపట్టాం. క్లస్టర్లుగా విడిపోయి మరీ వెళ్తున్నాం. అంటే శ్రీకూర్మం పంచాయతీ అసలు శ్రీకాకుళం నియోజకవర్గంలోనే ఇది బిగ్గెస్ట్ పంచాయతీ. మరి సుమారు ఈ రోజున 15 గ్రామాల్లో
ఈ కార్యక్రమం ఒకేసారి ఒకే టైంకి 7 గంటలకి అందరం మొదలుపెట్టాం, క్లస్టర్లుగా విడిపోయి. ప్రజలు ఏమంటున్నారంటే తిలకాలు దిద్దుతున్నారు, హారతులు ఇస్తున్నారు. దానికి మాకు ఇంకా ఉత్సాహం పెరిగిపోతుంది, మాకు ఉత్సాహం తగ్గటం లేదు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళు పొందుతున్న ఆనందం చూస్తుంటే మాకు ఇంకా ఎనర్జీ, మాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఇది ఎందుకు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఆ గట్స్ మాకు ప్రజలే ఇచ్చారు, మాకు మెయిన్గా తెచ్చుకోలేదు. ఎక్కువగా మీరు టీడీపీ కంచుకోటగా ఉన్న ప్రాంతాల మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే 2019 ఎన్నికల తర్వాత ఈ 3 ఏళ్లలో మీరు ఎక్కువగా శ్రీకాకుళంలో గమనించింది ఏంటి? ప్రజల్లో వచ్చిన మార్పు కానీ? ప్రజల్లో మార్పు వచ్చింది. మార్పు మీకు ఎప్పుడు ఎలా వస్తుందంటే ఒక రోజులో వచ్చేది, ఒక నెలలో వచ్చేది, ఒక సంవత్సరంలో వచ్చేది. మార్పు అనేది క్రమక్రమేణా వస్తుంటుంది, స్లోగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు గారు అంటే ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమిటి, ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఏమిటి, ఎవరు బాగా పరిపాలిస్తున్నారు, రైతులకు ఎవరు మేలు చేస్తున్నారు, మహిళా సోదరిమణులు ఉన్నారు, వాళ్ళకి ఎవరు మేలు చేస్తున్నారు, అవ్వాతాతలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు మేలు చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ధర్మాన ప్రసాదరావు గారి నాయకత్వం ప్రజలకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, శ్రీకాకుళం నియోజకవర్గంలో కానీ నిద్ర పట్టడం లేదు, అకార్డింగ్ టు మై అనాలిసిస్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేదు. 14 నుంచి 19 వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రజలు, 5 సంవత్సరాలు. ఏం చేశారు? రోడ్డు మీదకి వచ్చి ఇది మేము చేసామని చెప్పమనండి. ఇది నేను కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ఇది నేను చెప్తే ఎలా ఉంటుందంటే, నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు కాబట్టి రామ్ మనోహర్ నాయుడు ఇలాగే మాట్లాడతారని మీరు అనుకోవచ్చు. బట్ ఇది నేను చెప్పడం లేదు. మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు సాక్షాత్తు ప్రజలే చెప్తున్నారు, బాబు ఇన్నాళ్ళు అప్పుడు తెలుగుదేశం హయాంలో పథకం వస్తే కమిషన్ ఇచ్చేవారు, మేము కమిషన్లు ఇచ్చేవాళ్ళం. ఒకవేళ మేము కమిషన్లు ఇవ్వకపోతే మాకు పథకం ఆపేసేవారు. జన్మభూమి కమిటీ సభ్యుడు దౌర్జన్యం ఉండేది. ఈనాడు ఆ పరిస్థితి లేదు బాబు. జగన్ బాబు చల్లగా ఉండాలి, నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు చల్లగా ఉండాలని వారు తిరిగి మాకు అంటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అదే మాకు గట్స్, అదే మాకు ఎనర్జీ. గతంలో తెలుగుదేశం జెండా ఎవరింటికి ఉంటే వాళ్ళకి పథకం వెళ్ళేదండి, బ్రోకర్లు ఉండేవారండి, మీడియేటర్లు ఉండేవారండి. ఈరోజు నా పరిస్థితి లేదు. పథకం అలాగా డైరెక్ట్గా అర్హత ఉంటే డైరెక్ట్గా వెళ్తుంది. రామ్మోహన్ గారు, ఆశించిన పదవి వచ్చినాక చాలా వరకు రాజకీయ నాయకులు రిలాక్స్ అయిపోతూ ఉంటారు. కానీ ఒకవైపు మీ నాన్నగారు మంత్రి పదవిలో ఉంటూనే అనేక కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉన్నారు. మరొక వైపు మీరు ఒక యూత్ లీడర్గా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. మీ పేజ్ కూడా మేము చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంటే ఎన్నో యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ ప్రజల్లో ఏంటి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? అంటే ఒక రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరి మైండ్ సెట్లు ఇలాగే ఉంటారు, ఎన్నికల ముందు వస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మీ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంటి మీ ఆలోచన? చాలా మంచి ప్రశ్న వేశారు లక్ష్మి గారు. మేము సీజనల్ పొలిటీషియన్స్ కాం, పాయింట్ 1. ఇంకోటి, ఏదో అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటాం అనే మనుషులం కాము మేము. సుమారు మా కుటుంబం రాజకీయ ప్రస్థానం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాం కూడా. అందుకే మాకు ఈ రోజున ప్రజలు అభిమానిస్తారు. కొంతమంది మీరు చూడండి, నేను పేర్లు చెప్పకూడదు, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ పార్ట్ టైమ్గా చేస్తుంటారు. ఇదేదో పార్ట్ టైం ఉద్యోగంలా చేస్తుంటారు. పాలిటిక్స్ అది కాదు. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్పాను. పాలిటిక్స్లో ఉండాలనుకున్న వాళ్ళు
ప్రజలతో ఉండాలి, లేకపోతే ఈ ఫీల్డ్లో ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. ప్రజల అమాయకులు కాదు. ప్రజలకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అందులో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు లేటుగా పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి. బట్ ప్రజలు కోరుకునేది పరిష్కారంతో పాటు ఒక రిప్రజెంటేషన్ని కోరుకుంటారు. అది మనం ఇవ్వగలగాలి. అది ఇవ్వలేనప్పుడు ఈ ఫీల్డ్లో ఉండకూడదు అనేది నా తాలూకు పర్సనల్ ఒపీనియన్. నేను యంగ్స్టర్స్ అందరికీ ఇదే మాట చెప్తాను. నాకంట వయసులో పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఇదే మాట చెప్తాను. నాతోటి ఏజ్ గ్రూప్స్ కూడా నేను ఇదే మాట చెప్తాను. నాకంట తక్కువ ఏజ్ గ్రూప్స్ కూడా ఇదే మాట చెప్తాను. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రజలతోనే ఉండాలి, ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. ఏదో ఎండాకాలం వచ్చి వర్షాకాలం వచ్చినట్టు, మళ్ళీ వర్షాకాలం పోయి శీతాకాలం వచ్చినట్టు అలా ఉండకూడదు. ఈరోజు మేము ప్రజల మధ్యనే ఉన్నాం కాబట్టి, కమిట్మెంట్గా ఉన్నాం కాబట్టి మేము ప్రజలు మాకు ఆదరిస్తున్నారు. మేము 2014లో నాన్నగారు ఓడిపోవడం జరిగింది. ఏనాడు కూడా ఓడిపోయినప్పుడు కూడా మేము ఒక్కరోజు కూడా బాధపడలేదు. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. మాకెప్పుడు ప్రజలు మాకు అండగా ఉన్నారు. ప్రజలు ఒక కన్ను అయితే ఇంకో కన్ను కార్యకర్తలు. పాలిటిక్స్ అంటేనే గెలుపోటములు, అప్ అండ్ డౌన్స్ వెరీ కామన్. సో మీరు మీ నాన్నగారు ప్రజా జీవితంలోనే ఉన్నారు కనుక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి కానీ, లేకపోతే కంపేర్ విత్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి కంపేర్ చేసుకున్నప్పుడు మీ నాన్నగారు అంటే ఒక మంత్రిగా మీతో ఎటువంటి విషయాలు షేర్ చేస్తూ ఉంటారు? నేను చాలా మీడియా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, వేదికల మీద కూడా ఇదే మాట చెప్పాను. నాన్నగారు ఎప్పుడు కూడా నాకు వాల్యూసే నేర్పారు, ఇప్పటికీ నేర్పుతుంటారు, ఫ్యూచర్లో కూడా ఆయన చెప్తూనే ఉంటారు. ఎందుకంటే నాన్నగారు మాకు ఒక డిక్షనరీ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు మా కుటుంబానికి ఒక దైవం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాన్ని ఎలాగైతే ముందుకు తీసుకెళ్తున్నారో, అలాగే నేను కూడా ధర్మాన ప్రసాదరావు గారు నాన్నగారి తాలూకా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే నా తాలూకా లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను. పాయింట్ 1. ఇంకో పాయింట్ ఏంటంటే, టు బీ ఫ్రాంక్, ఈరోజు మేము మీకు మీడియా ద్వారా చెప్పాలి, మేము ఇంట్లో ఏ రోజు కూడా రాజకీయాలు మాట్లాడాం. ఈ రోజుకు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కానీ, బెడ్రూమ్స్లో కానీ ఏ రోజు కూడా మేము పాలిటిక్స్ మాట్లాడాం. ఎప్పుడూ నాన్నగారు మాకు ఇంట్లో చెప్పేది ఒకటే, హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్తారు. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ డే, ఎవ్రీడే ఈజ్ ఏ లెసన్. ఇటువంటి గైడెన్సే నాన్నగారు మాకు ఎప్పుడు ఇస్తుంటారు. రానున్న 2 ఏళ్ళు వైసీపీ పార్టీ కోసం ఏ రకమైన ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, అండ్ మీ భవిష్యత్తు ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే? మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పాలంటే, ఈరోజు వైసీపీ ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక చరిత్ర. ఈస్ట్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ 4 దిక్కులా నేను ఒకటే చెప్తాను, ఎటు చూసినా ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. ఈరోజు మీరు చూడండి, గడప గడప కార్యక్రమంలో భాగంగా మేము ఇంటింటికి వెళ్తున్నాం, చాలా ధైర్యంగా వెళ్తున్నాం. ఇందాక మీరు అడిగారు ప్రశ్న, నాకు గట్స్ ఉండాలని, ఆ గట్స్తోనే వెళ్తున్నాం. చూడండి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇంటింటికి ఈ బుక్లెట్ పట్టుకొని వెళ్తున్నాం ధైర్యంగా. ఉదాహరణకి ఈరోజు తండ్యాలపేటలో గడప గడప కార్యక్రమంలో భాగంగా గంగమ్మ గారి కుటుంబానికి, గంగమ్మ గారి కుటుంబం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, గంగమ్మ గారి కుటుంబానికి అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా, 0 వడ్డీ డ్వాక్రా,
అలాగే ఇంటి పట్ట, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంటి పట్టాతో కలిపి గంగమ్మ గారి కుటుంబానికి 3,02,425 రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా గంగమ్మ గారు అందుకున్నారు. 3,24,000 రూపాయలు గంగమ్మ గారి కుటుంబం అందుకున్నారు. ఇది సంక్షేమం కాదా అని నేను మీకు అడుగుతున్నాను. ఇది మాటలా? ఇవి మాటలా? ఇంకో కుటుంబం చింటు సుశీల గారు. చింటు సుశీల గారికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుశీల గారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా 0 వడ్డీ డ్వాక్రా, ఆసరా, పెన్షన్ కానుక, చెయ్యూత, ఇంటి పట్టాతో కలిపి 5,79,911 రూపాయలు అందుకున్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా సుశీల గారి కుటుంబానికి 3 సంవత్సరాల్లో 5 లక్షల చిల్లర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందుకున్నారు. ఇది సంక్షేమం కాదా అని నేను అడుగుతున్నాను. మీడియా ద్వారా తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎల్లో మీడియాకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న వారికి, నియోజకవర్గంలో జన్మభూమి కమిటీ సభ్యులకి నేను అడుగుతున్నాను, ఇవి సంక్షేమం కాదా? ఇవి మాటలా? ఏనాడైనా తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా, ఏనాడైనా తెలుగుదేశం పార్టీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారా? అందుకే మీరు చూడలేకపోతున్నారు, అందుకే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. ఇది పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. నేను ఇంటింటికి వెళ్తున్నప్పుడు, గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజలు అంటున్నారు, బాబు నా కొడుకే ఇచ్చిన మాట నిలబెట్టుకోడు, జగన్ బాబు ఇన్ని కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు, మేనిఫెస్టోలో ఉన్నవి లేనివి ఎలా ఇవ్వగలుగుతున్నారు బాబు అని వాళ్ళు నాకు తిరిగి అడుగుతుంటే వాళ్ళకి మేము ఓపికగా చెప్తున్నాం సమాధానం. అదే తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అదే అని చెప్తున్నాం. అదే చెప్తుంది, దీనికి చాలా 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 గట్స్ ఉండాలి. ఫైనలీ అర్హతే ప్రామాణికం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క ఇంటికి లబ్ధిదారులకు లక్షల్లో, అంటే ఈ 3 ఏళ్లలో లక్షల్లో వాళ్ళకి పథకాలు అందించామని చెప్తున్నారు. సో 2024 పొత్తుల అంశం కూడా తెరపైకి వస్తుంది కాబట్టి చాలా టఫ్ అని అంటున్నారు. సో దానిపైన మీ క్లారిఫికేషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డికి శాపాలు పెట్టిన, ధర్మాన ప్రసాదరావు గారికి మీరు శాపాలు పెట్టిన, వైసీపీ పార్టీకి శాపాలు పెట్టినా మీకు పథకం టైంకి వాలంటీర్ ద్వారా వస్తుంది. ఇక నా పొత్తులు వీటి విషయాలు గురించి అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మాకు తెలుసు. మాకు ఎవరితోని పొత్తులు అవసరం లేదండి. పని చేయని వాడికి పొత్తులు కావాలేమో. మేము పనిచేసే ప్రభుత్వం మాది. వైసీపీ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. నాకు తెలిసి మేము ఎవరితో పొత్తుకు వెళ్ళకపోవచ్చా అని మేము అనుకుంటున్నాం. మాకు అవసరం కూడా లేదనే ఉద్దేశంతోనే మేమైతే ఉన్నాము. వేరే పార్టీలు వెళ్తే టఫ్ కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా కుట్ర పన్నుతాడు, అందులో సందేహం లేదు. మేము క్లారిటీతోనే ఉన్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేయాలో, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కక్షతోని ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తాడు. అందరితోని పొత్తులు పెట్టుకోవడానికి అతను ప్రయత్నం చేస్తాడు. అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుని ఏకమైనా మాకు నష్టం లేదు. చంద్రబాబు నాయుడు పొత్తులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులు అంతా ఒకవైపు, ప్రజలు వైసీపీ ప్రభుత్వం పార్టీ వైపు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.